విఘ్నేష్ మహారాజు పరిపాలనలో ఆ రాజ్యం చాలా సుభిక్షంగా ఉంటుంది. అలాగే ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా కొన్నాళ్లకు లక్ష్మీదేవికి విఘ్నేష్ మహారాజుకి ఒక మగబిడ్డ జన్మిస్తాడు. మహారాజు మహారాణి తమకు వారసుడు పుట్టాడని చాలా సంతోషపడతారు. ఆ సంతోషంలో మహారాజు మహారాణి రాజ్యంలో ప్రజలందరికీ కానుకలు పంచుతారు. మహారాజా, మీరు ప్రజాసేవలో పడి నాతో బాబుతో సమయం గడపలేకపోతున్నారు. నాకు మీతో కలిసి సరదాగా విహారయాత్రకు వెళ్లాలనుంది. అలాగే దేవి, మీరు అంత ప్రేమగా అడిగాక నేను ఎలా కాదంటాను. మనం యువరాజును తీసుకుని రేపే విహారయాత్రకు వెళ్దాం. సిద్ధంగా ఉండండి. ఆ మరుసటి రోజు మహారాజు మహారాణి యువరాజును తీసుకుని ఆ రాజ్యానికి దగ్గరలో ఉన్న ఒక అందమైన నందనవనానికి విహారయాత్రకు వెళ్తారు. ఇంతలో వాళ్ళ పక్క నుండి ఒక కుక్కపిల్ల వెళ్లడం మహారాణి గమనిస్తుంది. మహారాజా, ఆ కుక్క పిల్లని చూశారా? ఎంత ముద్దుగా ఉన్నదో. దానిని పట్టుకొని తీసుకువస్తారా? మన కోటకి తీసుకువెళ్లి పెంచుకుందాం. అలాగే లక్ష్మి, ఇప్పుడే వెళ్లి ఆ కుక్క పిల్లను తీసుకువస్తాను. వెంటనే మహారాజు కుక్కపిల్లను తీసుకురావడానికి బయలుదేరతాడు. అతన్ని చూసి ఆ కుక్కపిల్ల పొదల్లోకి వెళ్లిపోతుంది. మహారాజు కూడా కుక్కపిల్లను వెంబడిస్తూ అడవిలోకి వెళ్లిపోతాడు. ఇంతలో మహారాణికి అడవి లోపల నుంచి పెద్ద పెద్ద వింత శబ్దాలు వినపడతాయి. ఏంటి ఆ శబ్దం? మహారాజు ఆ కుక్క పిల్లని పట్టుకోవడానికి వెళ్లి ఏదైనా ఆపదలో పడ్డాడా ఏంటి? ఆ వింత శబ్దాలు విన్న మహారాణి మహారాజు ఏమైనా ఆపదలో ఉన్నాడా అనే భయంతో చిన్నపిల్లవాడిని అక్కడే వదిలేసి అడవిలోకి వెళ్తుంది. లక్ష్మి మహారాజు కోసం అడవిలో అన్ని వైపులా వెతికి చూస్తుంది. కాని మహారాజు ఎక్కడా కనిపించడు. ఇంతలో లక్ష్మిపై ఎప్పుడు పగ తీర్చుకోవాలా అని ఎదురు చూస్తున్న ఆ మాయాసర్పం ఆ పిల్లవాడి దగ్గరకు వస్తుంది. ఆ మాయాసర్పాన్ని గమనించిన పిల్లవాడు గట్టిగా ఏడవడం మొదలు పెడతాడు. ఆ మాయాసర్పం ఉయ్యాలతో సహా తీసుకుని ఆ చిన్న పిల్లవాడిని అడవిలోకి తీసుకువెళ్తుంది. ఇంతలో మహారాజు మహారాణి అక్కడికి వస్తారు. వాళ్లకు అక్కడ వాళ్ళ కుమారుడు కనపడకపోవడంతో చాలా కంగారు పడతారు. అయ్యో మహారాజా, మన బాబు ఇక్కడే ఉండాలి కదా, కనపడటం లేదేంటి? ఏమైపోయాడు? లక్ష్మి, అసలు నువ్వు బాబుని ఒక్కడనే ఇక్కడ ఎందుకు వదిలిపెట్టి వచ్చావు? అయ్యో మహారాజా, ఇలా జరుగుతుందని అనుకోలేదు. అక్కడ ఏదో శబ్దం వినపడేసరికి మీరేదో ప్రమాదంలో ఉన్నారనుకొని పరిగెత్తుకుంటూ వచ్చాను. ఇంతలో మన బాబు కనపడకుండా పోయాడు. మహారాజా, నాకు చాలా భయంగా ఉంది. మన బాబుని ఏదైనా క్రూరమృగం చంపేస్తుందో ఏమో. లక్ష్మి, నువ్వేం కంగారు పడకు. మన బాబుకి ఏమీ కాదు. నేను ఇటువైపు వెళ్లి వెతుకుతాను. నువ్వు కూడా వెళ్లి అటువైపు వెతుకు. మహారాజు మహారాణి వాళ్ళ కుమారుడి కోసం వెతకడానికి అడవిలో చెరి ఒక దిక్కు వెళ్తారు. ఆ మాయాసర్పం చిన్నపిల్లవాడిని అడవిలోకి తీసుకువెళ్లడం చెట్టుపై నుంచి ఒక కోతి గమనిస్తుంది. అది చూసిన కోతి అక్కడ ఉన్న కర్ర తీసుకుని ఆ పాము వెంట పడుతుంది. అప్పుడు పాము పిల్లవాడిని వదిలేసి పొదల్లోకి పారిపోతుంది. పాము పొదల్లోకి వెళ్ళగానే ఆ కోతి పిల్లవాడిని తన చేతుల్లోకి తీసుకుంటుంది. వెంటనే ఆ పిల్లవాడు ఏడుపు ఆపేస్తాడు. ఆ తరువాత కోతి పిల్లవాడిని తనతో తీసుకువెళ్లిపోతుంది. మహారాజు మహారాణి వాళ్ళ కొడుకు కోసం అడవి మొత్తం వెతికి మళ్ళీ ఇద్దరు ఒక దగ్గరికి వస్తారు. మహారాజా, బాబు ఎక్కడైనా కనిపించాడా? అడవి అంతా వెతికి చూశాను లక్ష్మి, కానీ మన బాబు ఎక్కడా కనిపించలేదు. అయ్యో మహారాజా, మన బాబు ఏ ఆపదలో ఉన్నాడో ఏమో. నాకు చాలా భయంగా ఉంది. అసలు ఇలా జరిగిందేంటి? లక్ష్మి, నువ్వు అలా బాధపడకు. నేను చూడలేకపోతున్నాను. మన బాబుకి ఏమీ కాదు. మన బాబు ఎక్కడున్నా సరే మన సైనికులందరితో వెతికించి తీసుకొచ్చి నీ చేతిలో పెడతాను. నువ్వు ధైర్యంగా ఉండు. మహారాజు తమ కుమారుడి ఆచూకీ కోసం తన సైనికులతో అడవి మొత్తం వెతికిస్తాడు. మహారాజా, యువరాజు కోసం అడవి మొత్తం వెతికాం, కానీ యువరాజు ఆచూకీ ఎక్కడో తెలియలేదు. అయ్యో దేవుడా, నాకు వారసుడు పుట్టాడని సంతోషపడేలోపు నా కొడుకుని నాకు దూరం చేశావు. నేను ఏం పాపం చేశాను? తన కొడుకును పోగొట్టుకున్న దిగులుతో లక్ష్మి మంచాన పడుతుంది. లక్ష్మిని అలా చూసి ఆ మాయాసర్పం చాలా ఆనందపడుతుంది. బిడ్డని పోగొట్టుకున్న బాధ ఎలా ఉంటుందో నీకు తెలియాలని నీ కొడుకును నీకు దూరం చేశాను లక్ష్మి. నువ్వు ఇలా బాధపడటం చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఆ కోతి చిన్నపిల్లవాడిని
తన ఇంటికి తీసుకువెళ్తుంది. ఆ బాబు కోసం పాలు తీసుకువస్తుంది. తనని ఒక అమ్మలాగా చూసుకుంటుంది. బాబు కోతి కలిసి అడవిలో సంతోషంగా జీవిస్తూ ఉంటారు. ఒకరోజు కోతి అరటి పండ్లు తీసుకువెళ్లడం గుంటనక్క గమనిస్తుంది. ఈ మారుతిగాడు ప్రతిరోజు ఎవరి కోసమో అరటి పండ్లు తీసుకువెళ్తున్నాడు. ఎవరి కోసం పండ్లు తీసుకువెళ్తున్నాడో ఎలాగైనా కనిపెట్టాలి. ఇదిగో చిన్న, నీకోసం అరటి పండ్లు తీసుకుని వచ్చాను, తీసుకో. ఏంటి మారుతి, రోజు అరటి పండ్లు తీసుకొస్తావు? నాకు ఆపిల్ పండ్లు అంటే ఇష్టమని నీకు తెలుసు కదా. అరటి పండ్లు నాకొద్దు, ఆపిల్ కావాలి. బాగా ఆకలిగా ఉందన్నావు కదా చిన్న, ఈ ఒక్కసారికి అరటి పండ్లు తిను, రేపు యాపిల్ పండ్లు తీసుకొస్తాను. నువ్వు రోజు అలాగే చెప్తున్నావు, కానీ ఆపిల్ పండ్లు మాత్రం తీసుకురావడం లేదు. ఈ అరటి పండ్లు తిని తిని తిండి మీదే విరక్తి వచ్చేసింది. నాకు అసలేమీ వద్దు. నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు చిన్న. ఈ అడవిలో చాలా పెద్ద యాపిల్ తోట ఉంది, కానీ యాపిల్ తోటకు వెళ్లాలంటే బ్రహ్మరాక్షసుడి గుహ దాటి వెళ్ళాలి. ఆ బ్రహ్మరాక్షసుడు తన గుహ దగ్గర నుంచి ఎవరైనా వెళ్లారంటే వెంటనే నిద్రలోంచి మేలుకుంటాడు, వాళ్ళని చంపి తినేస్తాడు. అందుకే యాపిల్ తోట వైపు ఎవ్వరూ వెళ్లరు. నువ్వేమో యాపిల్ పండ్లు కావాలని రోజు నన్ను చంపుకు తింటున్నావు. ఇప్పుడైనా అర్థమైందా నేను యాపిల్ పండ్లు ఎందుకు తీసుకురావట్లేదు? నాకు అదంతా తెలియదు. ఇప్పుడు నాకు ఆపిల్ పండ్లు కావాల్సిందే. నాకు బాగా ఆకలేస్తోంది. ఒక పని చేద్దాం, ఇద్దరం కలిసి ఆపిల్ తోట వద్దకు వెళ్దాం. ఆ బ్రహ్మరాక్షసుడు నిన్ను ఏమైనా అంటే నేను చూసుకుంటాను. చిన్న, నీకు చెబుతుంటే నవ్వులాటగా ఉంది. బ్రహ్మరాక్షసుడి గురించి నీకు తెలియదు. అతను చూడ్డానికి ఎంత భయంకరంగా ఉంటాడో తెలుసా? ఆ బ్రహ్మరాక్షసుడిని నేను ఒకసారి దూరం నుంచి చూశాను. ఆ తర్వాత నాకు వారం రోజులు జ్వరం వచ్చింది. అంత భయంకరంగా ఉంటాడు. వాడిని చూస్తేనే అలా అయిందంటే ఇంకా వాడి చేతికి మనం చిక్కామంటే అంతే సంగతి. మారుతి, నువ్వు ఇంత భయస్తుడివా? అడవిలో జీవించాలంటే ధైర్యం కావాలి. నీకు ఈ రోజు ధైర్యం అంటే ఏమిటో చూపిస్తాను, పద. ఎంత చెప్పినా చిన్న వినకపోవడంతో చేసేదేమీ లేక చిన్నాను తీసుకుని మారుతి యాపిల్ తోటకు బయలుదేరుతాడు. ఇద్దరూ కలిసి అడవి మార్గంలో వెళుతూ ఉంటారు. అలా నడుచుకుంటూ సరిగ్గా బ్రహ్మరాక్షసుడి గుహ దగ్గరకు వెళ్తారు. మారుతి, ఆ యాపిల్ తోట ఇంకా ఎంత దూరం ఉంది? చిన్నగా మాట్లాడు. ఇదే ఆ రాక్షసుడి గుహ. వాడు మనల్ని చూశాడంటే ఇద్దరిని ఒకేసారి తినేస్తాడు. మారుతి, నువ్వు ఇంతలా ఆ రాక్షసుడి గురించి చెప్తుంటే నాకు ఒకసారి వాడిని చూడాలని ఉంది. మనం ఎంత పెద్ద ప్రమాదంలో ఉన్నామో నీకు అర్థం కావట్లేదు చిన్న. నాతో పరాచకాలు ఆడకుండా ఇక్కడి నుంచి త్వరగా వెళ్దాం పదా. అలా చిన్న మారుతి ఇద్దరూ కలిసి మళ్ళీ తిరిగి యాపిల్ తోటకు బయలుదేరతారు. అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. మొత్తానికి అలా నడుచుకుంటూ మారుతి చిన్న ఇద్దరూ కలిసి యాపిల్ తోట దగ్గరకు వచ్చేస్తారు. ఆహా మారుతి, ఇక్కడ ఎన్ని యాపిల్ పండ్లు ఉన్నాయో. మనం ఒక పని చేద్దాం. ఇంకా ఎందుకు ఆలస్యం, చెప్పు ఏమిటో అది. మారుతి, మనం ఇక్కడే ఉండిపోదామా? మన ఇల్లు కూడా ఇక్కడే కట్టుకుంటే ఎంత బాగుంటుందో కదా. నువ్వు ఇలాగే మాట్లాడుతూ ఉంటే ఈలోపు ఆ రాక్షసుడు వచ్చి మన ఇద్దరిని చంపేస్తాడు. త్వరగా మనకి కావలసినన్ని ఆపిల్ పండ్లు తీసుకొని ఇక్కడ నుంచి వెళ్లిపోదాం పదా. చిన్న మారుతి యాపిల్ పండ్ల కోసం రావడం, అక్కడ వాళ్ళు మాట్లాడుకోవడం అంతా చెట్టుపై నుంచి ఆ మాయాసర్పం గమనిస్తూ ఉంటుంది. ఆ మాయాసర్పం చిన్నాని మారుతిని ప్రమాదంలో పెట్టాలని గుహలో నిద్రపోతున్న రాక్షసుడి దగ్గరకు వెళ్లి వాడి ముక్కులో కట్టెపుల్లకొచ్చి రాక్షసుడిని నిద్రలేపుతుంది. చిన్న మారుతి యాపిల్ పండ్లు తీసుకుని హడావిడిగా అక్కడి నుంచి వెళ్తూ ఉంటారు. నిద్రలేచిన ఆ బ్రహ్మరాక్షసుడు గుహలో నుంచి బయటికి వస్తాడు. చిన్న మారుతి ఇద్దరూ కలిసి బ్రహ్మరాక్షసుడి గుహ ముందు నుంచి వెళ్తూ ఉంటారు. ఆగండి. రాక్షసుడు కోపంగా వాళ్ళ దగ్గరకు వస్తాడు. ఎవర్రా మీరు? మీకు ఎంత ధైర్యం ఉంటే నా గుహ దగ్గరకు వచ్చే సాహసం చేస్తారు? హ హ, వస్తే వచ్చారులే. వచ్చి చాలా మంచి పని చేశారు. నేను భోజనం చేసి వారం రోజులయ్యింది. నాకు చాలా ఆకలిగా ఉంది. ఇప్పుడు వెంటనే మిమ్మల్ని తినేసి నా ఆకలి తీర్చుకుంటాను. హ హ హ. మారుతి, నువ్వు చెప్పిన బ్రహ్మరాక్షసుడు వీడేనా? అవును చిన్న, వీడే ఆ బ్రహ్మరాక్షసుడు. ఈ రోజు మనల్ని ఖచ్చితంగా చంపేస్తాడు. నేను వద్దు వద్దు అని ఎంత చెప్పినా నా మాట విన్నావా? ఇప్పుడు చూడు, నేరుగా వచ్చి వాడి చేతులకు చిక్కాం. హ హ హ హ. ఆగు రాక్షసుడా, మమ్మల్ని ముట్టుకున్నావంటే నా చేతిలో చస్తావు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఒరే బాలుడా, నా వేలడంత లేవు. నీకు ఏం చూసుకునిరా ఆ ధైర్యం? నన్నే బెదిరిస్తున్నావు? ఇంతలో ఆ మాయాసర్పం వాళ్ళ మధ్యలో ఏం జరుగుతుందో చూడాలని గుహలోపల నుంచి బయటకు వస్తుంది. ఆ పాముని గమనించిన చిన్న దాన్ని తీసుకుని చేతిలో పట్టుకుంటాడు. అది చూసిన రాక్షసుడు ఆశ్చర్యపోతాడు. ఒరే రాక్షసుడా, నా చేతిలో పామును చూశావు కదా? దీనితో కరిపించానంటే ఒళ్ళంతా విషమెక్కి చచ్చిపోతావు. అమ్మో, ఆ పాము చూడ్డానికే చాలా భయంకరంగా ఉంది. అయినా నాకు పాములంటే భయమని ఈ బుడ్డోడికి ఎలా తెలిసిందబ్బా? దానితో కనిపించాడంటే నేను దెబ్బకి చస్తాను.
ఒరే బాలుడా, ఏంటి పామును చూపించి నన్ను భయపడదామనుకుంటున్నావా? అయినా ఆ చిన్న పాము నన్నేం చేస్తుంది? ఒరే రాక్షసుడా, నువ్వు పైకి గంభీరంగా మాట్లాడుతున్నా నీ ముఖం చూస్తే అర్థమవుతోంది ఈ పామును చూస్తే నువ్వు భయపడుతున్నావని. ఇక ఆలస్యం చేయకుండా వెంటనే ఈ పామును నీ మీద కోదులుతాను. ఆగు బాలుడా ఆగు, నువ్వు అన్నంత పని చేసేలా ఉన్నావు. ఆ పామును చూస్తేనే నాకు వెన్నులో వణుకు పుడుతోంది. అయితే మర్యాదగా ఇక్కడి నుంచి పారిపో, లేదంటే ఈ పాముతో నిన్ను కరిపించి చంపేస్తాను. చిన్న, ఈ రాక్షసుడు మాటలతో వినేలా లేడు గాని మన నాగరాజును ఒక్కసారి వదులు. ఈ రాక్షసుడు ఎంత చూస్తాడు. అమ్మో, ఇక్కడే ఉంటే వీళ్ళు నన్ను ఖచ్చితంగా పాముతో కరిపించి చంపేస్తారు. వెంటనే ఇక్కడ నుంచి పారిపోవడం మంచిది. అలా ఆ రాక్షసుడు అక్కడ నుంచి వెళ్లిపోతాడు. అయ్యో, నేను ఒకటనుకుంటే ఇంకొకటి జరిగింది. ఆ రాక్షసుని నిద్ర లేపితే చిన్నగాడిని చంపేస్తాడనుకున్నా, కానీ చిన్నగాడు తప్పించుకోవడానికి నేనే ఉపయోగపడ్డాను. చిన్న, నీ గురించి నేను చాలా తక్కువ అంచనా వేశాను. నువ్వు చాలా ధైర్యవంతుడివి. ఆ బ్రహ్మరాక్షసునే పరిగెత్తించావు. మనం ఇక్కడికి బయలుదేరేటప్పుడే నీకు చెప్పాను కదా మారుతి, ఆ రాక్షసుడి సంగతి నేను చూసుకుంటానని. ఇక ఈ యాపిల్ తోట మనదే. మనం ఇక రోజు సంతోషంగా యాపిల్ పండ్లు తినొచ్చు. అలా చిన్న మారుతి యాపిల్ పండ్లు తీసుకుని తిరిగి ఇంటికి బయలుదేరతారు. అదే సమయంలో అక్కడ ఒక గుంటనక్క మారుతితో కలిసి చిన్న ఉండడం గమనిస్తుంది. మహారాణి అడవిలో తప్పిపోయిన తన కొడుకు గురించి ఆలోచిస్తూ మంచంలో పడుకొని బాధపడుతూ ఉంటుంది. లక్ష్మి, నువ్వు ఇలా ఎన్ని రోజులు బాధపడుతూ ఉంటావు? ఏదో ఒక రోజు మన బిడ్డ తిరిగి ఇంటికి వస్తాడు. నువ్వు ఎక్కువగా ఆలోచించకుండా వైద్యుడు చెప్పిన మందులు వేసుకో. నీ ఆరోగ్యం రోజు రోజుకు క్షీణిస్తోంది. అయ్యో మహారాజా, మన బాబు తిరిగి రావాలంటే అసలు ప్రాణాలతో ఉండాలి కదా. ఎప్పుడో ఏ జంతువుకో మన బాబు ఆహారమై ఉంటాడు. లక్ష్మి, నువ్వు అలా అపశకున మాటలు మాట్లాడకు. మన బాబు బ్రతికే ఉన్నాడనే నా గట్టి నమ్మకం. ఏదో ఒక రోజు మన బాబు తిరిగి ఇంటికి వస్తాడు. ఇంతలో రాజుగారి కోట దగ్గరికి ఒక స్వామీజీ వస్తాడు. ఆ విషయం చెప్పడానికి సిపాయి రాజుగారి దగ్గరకు వెళ్తాడు. మహారాజా, మిమ్మల్ని కలవడానికి ఎవరో స్వామీజీ వచ్చారు. మిమ్మల్ని వెంటనే కలవాలంటున్నారు. నన్ను కలవడానికి స్వామీజీ వచ్చారా? ఎవరై ఉంటారబ్బా? సరే, లోపలికి రమ్మను. వెంటనే స్వామీజీ మహారాజు దగ్గరకు వస్తాడు. నమస్కారం స్వామీజీ, మమ్మల్ని వెంటనే కలవాలన్నారంట. ఇంతకీ ఎవరు మీరు? విషయం ఏమిటి? నమస్కారం మహారాజా, మా లక్ష్మి, అదే మీ మహారాణి తన కొడుకును పోగొట్టుకుని బాధపడుతోందని తెలిసి ఆ సమస్యను పరిష్కరించడానికి వచ్చాను. స్వామీజీ మీరా? ఎలా ఉన్నారు స్వామి? అమ్మా లక్ష్మి, నేను బాగానే ఉన్నాను, కానీ నీ పరిస్థితి చూస్తుంటేనే చాలా బాధగా ఉంది. బిడ్డ పుట్టాడని సంతోషపడే లోపలే వాడి ఆలనా పాలనా చూడకుండానే వాడు నాకు దూరమైపోయాడు. నేనేం పాపం చేశానో ఏమో, దేవుడు నాకు ఈ శిక్ష వేశాడు. నీకు శిక్ష వేసింది ఆ దేవుడు కాదు లక్ష్మి, నేను. లేకపోతే ఆ రోజు నా కళ్ళ ముందే నా బిడ్డను చంపేస్తావా? అందుకే నీ కొడుకును నీకు దూరం చేశాను. నేను పడే బాధ నువ్వు పడాలి, రోజూ పడాలి. అది చూసి నేను ఆనందపడాలి. అమ్మా లక్ష్మి, నువ్వు అంతలా బాధపడకు. నీ బిడ్డ చనిపోలేదు, బతికే ఉన్నాడు. ఏమిటి స్వామి, ఏమంటున్నారు? నా కొడుకు బతికే ఉన్నాడా? అవునమ్మా, మీ కొడుకు బతికే ఉన్నాడు. ఏంటి స్వామి, మీరు చెప్పేది నిజమా? మా కొడుకు బతికే ఉన్నాడా? ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? వాడు ఏమీ ప్రమాదంలో లేడు కదా? అలాంటిదేమీ లేదు మహారాజా, మీ కొడుకు చాలా క్షేమంగా ఉన్నాడు. మీరు ఈ రాజ్యానికి రాజైతే మీ కొడుకు ఆ అడవిలో రాజులా జీవిస్తున్నాడు. స్వామీజీ, మా కొడుకు బతికే ఉన్నాడని అంటున్నారు, కానీ మేము ఆ అడవిలో ఎన్నోసార్లు వెతికాం. మా సైనికులతో కూడా వెతికించాం, కానీ మా కొడుకు ఎక్కడా కనిపించలేదు. మరి ఆ అడవిలో నా కొడుకు ఎక్కడున్నాడో ఎలా తెలుసుకోవడం? మీ కొడుకుని ఏ అడవిలో అయితే పోగొట్టుకున్నారో అదే అడవిలో మీ సైనికులతో వెళ్లి ఉత్తరం దిక్కున వెతకండి. మీ కొడుకు ఖచ్చితంగా దొరుకుతాడు. స్వామీజీ, మీకు చాలా కృతజ్ఞతలు. నేను ఆపదలో ఉన్న ప్రతిసారి వచ్చి ఒక తండ్రిలా కాపాడుతున్నారు. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేనిది. ఈ స్వామీజీ ఇచ్చిన మంత్రదండం వల్లే నా బిడ్డ చనిపోయింది. మళ్ళీ ఇప్పుడు లక్ష్మిని తన కొడుకుని కలపడానికి వచ్చావా స్వామీజీ? చూడు స్వామీజీ, నువ్వు చేయాల్సింది నువ్వు చేశావు, నేను చేయాల్సింది నేను చేస్తా. ఆ మహారాజుకి లక్ష్మికి వాళ్ళ కొడుకు ఎలా దొరుకుతాడో నేను చూస్తా. హలో ఫ్రెండ్స్, చాలా మంది మన వీడియో చూస్తున్నారు కానీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, మాకు కూడా సపోర్టింగ్ గా ఉంటుంది. ఇంకా మంచి మంచి వీడియోస్ చేసి మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాం. మళ్ళీ పార్ట్ 3లో కలుద్దాం.